ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్ని రోజులు అవుతుందో అంతమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఆ కాంగ్రెస్ ప్రభుత్వ పనిదినాలు ఈక్వల్ టు రైతుల హత్యల లెక్క పోటీ పడి ముందుకెళ్తా ఉన్నాయి. ఈరోజు మరి కాజా పాషా అని వనపర్తి మహబూబ్నగర్ అభివక్త మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు నిన్న చనిపోవడం జరిగింది. దాంతో 409 రైతు ఆత్మహత్యలు జరిగినాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న హత్యలే, రేవంత్ రెడ్డి దగ్గరుండి చేస్తున్న హత్యలే. కారణం ఏంటంటే లేనిపోని ఆశలు పెట్టి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని చెప్పి 9వ తారీఖు పోయింది, 100 రోజులు పోయింది, దసరా పోయింది, సంవత్సరం దాటినా కూడా ఇప్పటివరకు 35-40% కూడా రుణమాఫీ కాకపోవడం వల్ల బ్యాంకులోనే అధికారులు వేధింపులకు గురి చేస్తే అక్కడే మందు తాగి చనిపోయిన సందర్భం కనబడుతూ ఉన్నది. నిన్న కాజా పాషా మరి ఉరేసుకొని తన వ్యవసాయ క్షేత్రంలో చనిపోవడం జరిగింది. ఇవన్నీ కూడా రైతులకు లేనిపోని ఆశలు పెట్టి కేసీఆర్ గారు రైతు బంధు పేరు మీద 10,000 దాదాపు 73,000 కోట్ల రూపాయలు రైతు బంధు పేరు మీద, రైతు రుణమాఫీ కింద దాదాపు ఒక 30,000 మొత్తం కలిపితే 1,00,000 కోట్ల రూపాయలు కేసీఆర్ గారు డైరెక్ట్గా ఖాతాలో వేస్తే ఈ రోజు వరకు మోసపూరిత వాగ్దానాలు చేసి రైతుల ఆత్మహత్యలకు కారణమవుతా ఉంది మరి రేవంత్ ప్రభుత్వం. ఒక పక్క రైతు భరోసా పేరు మీద 15,000 ఇస్తామని నమ్మబలికి మరి ఇప్పుడు వచ్చే వరకు 12,000 ఇస్తామని చెప్పేసి మళ్ళీ కుంటి సాకు చెప్తూ అది కూడా 26వ తారీఖున అంటున్నాడు. దానికి కూడా అతి లేదు గతి లేదు. ఎందుకంటే ఒక్కొక్క రైతుకు 1 ఎకరానికి పోయిన వేసంగిలో 2,500 అప్పు, వానకాలము 7,500, ఇప్పుడు 7,500, మొత్తము 17,500 రూపాయలు 1 ఎకరాకి ఇవ్వాల్సి ఉంది. అదేవిధంగా 2 ఎకరాలు ఉంటే దాదాపు 35,000 రూపాయలు మరి రైతుకు బాకీ పడ్డరు. ఆ రైతుకు రుణమాఫీ కాకుండా కుంగిపోతూ ఉంటూ ఆత్మహత్యలు చేసుకుంటే మరి సరి అయిన సమయంలో పెట్టుబడి అందక మరి ఎట్లా ఉన్నదంటే ఆశ పెడతా ఉన్నాడు. ఎగవేతలు, అదేవిధంగా కోతలు, ఎగవేతలు అన్నట్టు ప్రభుత్వం ముందుకెళ్తున్నది. మేమేమో నాట్లప్పుడు రైతు బంధు ఇస్తే ఆయన ఓట్లప్పుడు రైతు భరోసా ఇవ్వడానికి మరి ముందుకొస్తున్నట్టు తెలుస్తూ ఉన్నది. ప్రతిదానికి ఎలక్షన్ల ముందు తోతీరుగా మాట్లాడి ఎలక్షన్ల తర్వాత తోతీరుగా, ఉదాహరణకి రైతు కూలీలకు అందరికీ 12,000 రూపాయలు ఇస్తారని చెప్పేసి, ఇప్పుడు జాబ్ కార్డు ఉండాలి, ఉపాధి హామీ కార్డు ఉండాలని చెప్పేసి, అదేవిధంగా 20 రోజుల పనిదినాలు పనిచేయాలని చెప్పేసి మాట్లాడడం విడ్డూరంగా ఉంది. ఈరోజు ఈ రాష్ట్రంలో దాదాపు 56 లక్షల మరి జాబ్ కార్డ్స్ ఉంటే దాదాపు 1,04,00,000 మంది లబ్ధిదారులు అందులో సభ్యులుగా ఉంటే మరి ఇప్పటి వరకు 20 రోజులు పనిచేసిన వాళ్ళు 3,75,000 మాత్రమే ఉన్నారు. అంటే దాదాపు ఒక 8 లక్షల మందికి మాత్రమే లబ్ధి జరిగే అవకాశం ఉన్నది. ఎగవేత ఎంత? 96 లక్షల మందికి ఎగబెట్టేందుకు బీదోని కూలినాలు చేసుకునే వ్యవసాయ కూలి పొట్టగొట్టడానికి ఆశ పెట్టి వాళ్లకు ఈరోజు వాళ్ళని నట్టేట ఉంచే పరిస్థితి కనబడుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు కౌలు రైతులకు రైతుతో సమానంగా 15,000 ఇస్తారని చెప్పేసి ఇప్పటివరకు ఇవ్వకపోను మరి ఈరోజు వారి గురించి మాట్లాడిన సందర్భం కూడా లేదు. అదేవిధంగా బోనస్ పేరు మీద బోగస్ మాటలు మాట్లాడి ఈరోజు ఒక తెలంగాణ రాష్ట్రం మొత్తం పక్క పెడితే ఒక వరంగల్కే దాదాపు 89 కోట్ల రూపాయలు రావాలి. 1 పైసా కూడా ఇప్పటివరకు రైతు బోనస్ ఇవ్వలేదు. ఈ రకంగా రైతుకు అలివికాని హామీలు ఇచ్చి రైతు నట్టేట ముంచే పరిస్థితి, రైతులు ఆత్మహత్యలు చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. గత వారం రోజుల నుండి గణపురం నియోజకవర్గంలో ప్రతిరోజు ఒక మండలంలో రైతు ధర్నా కార్యక్రమం ఏర్పాటు చేస్తూ ఉంటే అక్కడున్న స్థానిక మంత్రి, వాళ్ళ ముఖ్యమంత్రి ఏమో దావోస్లో విహారయాత్రకు పోతే ఈయనేమో ఉల్లాసంగా ఉత్సాహంగా క్రికెట్ టోర్నమెంట్స్ ఆడుకుంటున్నాడు. ఎక్కడ కూడా మరి ఏమంటారు గ్రామ సభలు ఎక్కడ పాల్గొనడం లేదు, రైతు సమస్యలు తెలుసుకునేది లేదు. తర్వాత ప్రభుత్వ పథకాల గురించి కానీ మిగతా దేని గురించి కూడా మాట్లాడక మరి అక్కడ అయినా ఇక్కడ అయినా తిరుగుతూ ఉన్నాడు. ప్రజలందరూ కూడా దాన్ని చూస్తూ ఉన్నారు. రేపు రాబోయే రోజులలో ఎప్పుడు స్థానిక ఎన్నికలు వచ్చినా కూడా ఏ ఇంటికి పోయి ఎవరిని మందలిచ్చినా కూడా మరి కాంగ్రెస్ పార్టీ నిలదీసి
పక్కకు పెట్టే పరిస్థితి కనబడుతుంది. ఆ రైతుని అడిగితే రైతు రుణమాఫీ కాలే, రైతు భరోసా రాలే, ఆ ఇంటి ఇల్లాలకు 2500 మరి మహాలక్ష్మి కింద ఇచ్చే 2500 ఇవ్వలే, ఆ బిడ్డ ఉండేది ఉంటే స్కూటీ ఇవ్వలేదు, కొడుకుకు రియంబర్స్మెంట్ ఇవ్వలేదు, అదేవిధంగా బిడ్డకు పెళ్లి చేస్తే కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇవ్వలేదు, ఆ ఇంట్లో ముసలం ఉండేది ఉంటే 2000 4000 అంటే ఇవ్వలేదు, అదేవిధంగా వికలాంగుడు ఉండేది ఉంటే 4000 6 చేస్తానన్నది లేదు. తప్పకుండా రేపు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులను తరిమి కొడతారు. అదేవిధంగా ఇప్పటికే ఎమ్మెల్యేలను మంత్రులను తరిమి కొడతా ఉన్నారు. వాళ్ళు ఎక్కడెక్కడో మరి తప్పించుకొని పోయే పరిస్థితి కనబడుతుంది. తస్మా జాగ్రత్త, రేపు కర్రలు కాల్చి వార్త పెడతారని హెచ్చరిస్తూ ఇప్పటికైనా రైతులకు ఇచ్చిన హామీలన్నీ వెంటనే నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మరి రాబోయే రోజుల్లో మరి కేటీఆర్ గారు ఇచ్చే పిలుపునందుకొని మా ప్రజా వ్యతిరేక విధానం మీద మరింత పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటాం.